గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్ అమ్మా. చెప్పరా గుడ్ ఈవినింగ్ నాకు. గుడ్ ఈవినింగ్. రెస్పాండ్ అవ్వాలి. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్. గుడ్ ఈవినింగ్ అమ్మా. వెరీ గుడ్ ఈవినింగ్. జస్ట్ వీ స్టార్ట్ విత్ గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్ అలా స్టార్ట్ చేసి రెస్పాండ్ అవుతుంటే మనం పార్టిసిపేషన్ స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ ద మోటివ్. గుడ్ ఈవినింగ్ చెప్పడానికి, గుడ్ మార్నింగ్ చెప్పడానికి. ఓకేనా? వెరీ గుడ్. మెసేజ్ అయినా చేయొచ్చు. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ అమ్మా. సరే, లాస్ట్ క్లాస్లో జస్ట్ బ్రీఫ్గా చూసాం మనం. ఈరోజు ఎలా ఉంటాయి క్లాసెస్ అనేది చూద్దాం. And myself Praveen Kumar, I am a qualified cost accountant and also in practice. I am a faculty for accounts from foundation to final levels, all CA and CMA. That's about my brief introduction. I am also an MBA. Okay. So coming to our subject, foundation లో మనకుండే సబ్జెక్ట్ ఏంటండి అంటే అకౌంటింగ్. ఏంటమ్మా మన సబ్జెక్టు? అకౌంటింగ్. సిఏకైనా సిఎంఏకైనా అకౌంట్స్. సింపుల్గా ఏంటి? అకౌంట్స్. సరే, అకౌంట్ స్టార్ట్ చేసే ముందు అసలు మన క్లాసెస్ ఎలా ఉంటాయి, క్లాసెస్ ఎలా మనం మూవ్ అవుతాం, ఎలా అప్రోచ్ అవుతాం, అంతే కదా. సో మనం ఇద్దరం, మీరు నేను, మన ఫ్యాకల్టీ ఒక 6-7 months కంబైన్డ్గా జర్నీ చేయాలి కదా, అవునా కదా. కంబైన్డ్గా ఒక 6-7 months మనం డైలీ కలవాలి, డైలీ చూసుకోవాలి. మనం అలా చూసుకోవాలన్నప్పుడు మనం ఎలా ఉంటాం, ఏంటి, మన నేచర్ ఏంటో తెలియాలిగా. మేము ఎలా అప్రోచ్ అవుతాం అనేది మీకు ఒక క్లారిటీ ఉండాలి. దాన్ని బట్టి మీరు మాతోటి మూవ్ అవ్వచ్చు. సో ఇవన్నీ ఫాలో అవుతాం మనం. సో ఫస్ట్ వన్, సీరియస్గా అయితే నేను క్లాసెస్ ఎప్పుడు అరవటం కానీ, స్టూడెంట్స్ని హోల్డ్ చేయడం, దట్ మీన్స్ అరవటం కానీ, పనిష్మెంట్లు ఇవ్వడం కానీ, ఇటువంటి ఏమి మన దగ్గర ఉండవు. దోస్ డేస్ ఆర్ గాన్, అయిపోయింది. +2 వరకు మీకు పనిష్మెంట్లు ఇవన్నీ అయిపోతాయి. సో ఫ్రమ్ నౌ యు ఆర్ ఏ ప్రొఫెషనల్. మీరు ప్రొఫెషనల్ కోర్స్ చదువుతున్నారు. వన్స్ ప్రొఫెషనల్ కోర్స్లో ఎంటర్ అయ్యామంటే పెద్దలు అయిపోయారండి. ట్రీట్మెంట్ అలాగే ఉంటుంది. సీరియస్గా ఏం క్లాస్ వెళ్ళవు, జోవియల్గా ఫ్రీగా వెళ్తుంది. ఓకేనా? మనం చాలా ఫ్రీగా మూవ్ అన్నాం. సో నెక్స్ట్, మీరు క్లాసెస్ వింటారు కదా, మేము చెప్పేవి. క్లాసెస్ వినేటప్పుడు మనకి బ్రెయిన్లో ఏ ఇంటెన్షన్ తోటి వింటాం, మనం ఏ ఇంటెన్షన్ పెట్టుకుని వింటాం బ్రెయిన్లో? ఒకటి, మనం సబ్జెక్ట్ నేర్చుకుందామని. 2, ఎగ్జామ్స్లో రాయడానికి వస్తే చాలు, ఎగ్జామ్స్లో ప్రజెంట్ చేయడానికి వస్తే చాలు, అంటే మార్క్స్ కోసం. ఒకటి సబ్జెక్ట్ పరంగా. సబ్జెక్ట్ కొంతమంది ఎలా ఆలోచిస్తారండి అంటే, సబ్జెక్ట్ ఎక్సలెంట్గా ఉండాలి, సబ్జెక్ట్ అనేది ఎక్సలెంట్గా ఉండాలి. అంటే మీకు ఫౌండేషన్లోనే ఫైనల్ లెవెల్లో చెప్పాలి క్లాసెస్. ఫైనల్ టాపిక్స్ చెప్పినా కొంతమంది వింటారు, సబ్జెక్ట్ అంటే అదంటారు. సో సబ్జెక్ట్ అంటే ఇక్కడ మనం సబ్జెక్ట్ అంతా నేర్పిస్తాం. మీ ఫౌండేషన్కి టాపిక్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఇన్డెప్త్గా నేర్చుకోండి. సబ్జెక్టు ఇన్డెప్త్గా నేర్చుకోండి. కొంతమంది సబ్జెక్ట్ ఇదంతా ఓకే సార్, అది విందాం, బట్ నాకు మెయిన్ మోటివ్ మార్క్సే. అల్టిమేట్గా మనం అందరం కష్టపడి చదువుకునేది మార్క్స్ కోసమే కదా సార్, నాకు మార్క్స్ మాత్రం ఎగ్జామ్లో బాగా రావాలి, దానికి తగ్గట్టుగా క్లాసులు చెప్పండి, ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చిందంటేనే చెప్పండి, లేకపోతే నాకు వద్దు అనే ఫీలింగ్లో కొంతమంది ఉంటారు. ప్రొఫెషనల్ కోర్సెస్లో ఓన్లీ ఈ క్వశ్చన్ చేస్తేనే మీకు ఎగ్జామ్లో వస్తుందనే సినారియో ఉండదు. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం క్లాసెస్ని చెప్పుకుంటాం. ఇప్పుడు మీరు నన్ను అడగచ్చు, మీరు సబ్జెక్ట్స్ నేర్పిస్తారా, మార్క్స్ వరకే నేర్పిస్తారా అంటే, నువ్వు 2 నేర్పిస్తా. ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకుంటాం, అకౌంట్స్కి సంబంధించింది సబ్జెక్ట్ నేర్చుకుంటాం. సబ్జెక్ట్ నేర్చుకొని ఈచ్ చాప్టర్లో డీటెయిల్గా దాని కాన్సెప్ట్ అంతా నేర్చుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రాబ్లమ్స్ కూడా చేస్తాం. థియరీ కూడా అలాగే జరుగుతాయి మీకు సబ్జెక్ట్స్.
ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాబ్లమ్స్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఒక 10 ప్రాబ్లమ్స్ కాదు, ఆ చాప్టర్ని బట్టి లాస్ట్లో చెప్పానుగా మన మెటీరియల్స్ ఏమేమి ఉంటాయి అనేది అవన్నీ ప్రాక్టీస్ చేస్తాం. స్టడీ మెటీరియల్, ఆర్టీపీ, ఎంటీపీ ఇవన్నీ ప్రాక్టీస్. ఒక సిఏ కోర్సు సక్సెస్ అవ్వాలంటే ఆ 4 బాగా ప్రిపేర్ అవ్వాలి. స్టడీ మెటీరియల్, ఎంటీపీలు, ఆర్టీపీలు, పాస్ట్ ఎగ్జామ్. సో ఇది ఈ రెండింటిని మనం ఫాలో అవుతాం. మీరేం ఫాలో అవుతారు సార్? బోత్ ఫాలో అవుతాం. ఏదో ఒకటే కాదమ్మా, మనం రెండు నేర్పిస్తాం. సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకుంటాం అండ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేర్చుకుంటాం. ఓకేనా? సో సార్ మీ క్లాసెస్ వింటే నాకు సబ్జెక్ట్ వచ్చిందా సార్? బాగా ఎక్సలెంట్గా వస్తుంది. ఎక్సలెంట్గా సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే ఫౌండేషను, మీరు సిఎంఏ కూడా చదివితే సిఏ ఫౌండేషన్ ఏదైతే నేర్చుకుంటున్నారో యాజ్ ఇట్ ఈస్గా సిఎంఏ అంటారు. మీరు సిఏ ఫౌండేషన్ కోచింగ్ తీసుకొని సిఎంఏ ఎంట్రీ ఎగ్జామ్ పేపర్స్ తీసుకొని 60% ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ రాసేయచ్చు మీరు. అలా ఉంటుంది ఫౌండేషనల్ సబ్జెక్ట్. మనం కూడా అంత డెప్త్గా నేర్చుకుంటాం, పర్ఫెక్ట్గా వెళ్ళిపోతాం. మరి ఇదంతా చెప్పాలి, నేను అంత చెప్పాలి అని అంటే నేను మీ దగ్గర నుంచి కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తానుగా. క్లాసెస్లో కూర్చుంటారు కొంతమంది, క్లాసులో కూర్చొని హిట్ 3 మూవీ గురించి ఆలోచిస్తారు. ఓహో, క్లాస్లో కూర్చున్నప్పుడు క్లాస్ గురించి ఆలోచించాలి. క్లాస్లో ఫ్యాకల్టీ ఏం చెప్తున్నారు అదే వినాలి. ఫిజికల్గా ఉంటే సరిపోదు, మెంటల్గా కూడా ఉండాలి. మెంటల్గా కూడా మనం క్లాసులోనే ఉండాలి. అప్పుడు మనకు ప్రొఫెషనల్ కోర్స్ ఈజీ. క్లాస్లో కూర్చొని ఏదో మన ఊరు గురించి, వాళ్ళ గురించి, లేదంటే మూవీస్ గురించి, లేదంటే రేపు సండే వస్తుంది, సండే ఎక్కడికి వెళ్దాం అని ప్లానింగ్స్ చేసుకోవటం, మన బ్రెయిన్లో మనమే ఎక్కడో వెళ్ళిపోతాం. అలా ఉండకూడదు. మీరు ఒక 4 hours క్లాస్ విన్నారంటే ఆ 4 hours ఎఫెక్టివ్గా వినాలి. దట్ ఈస్ వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ ఆల్. మీరు 4 hours క్లాస్ వింటే 4 hours ఎఫెక్టివ్గా వినాలి. చెప్పినట్టుగా రాసుకోవాలి, డెఫినెట్గా నోట్ చేసుకోవాలి. మీ బ్రెయిన్లో ఏ టెన్షన్స్ ఉన్నా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ పక్కన పెట్టేసాయి. క్లాస్ చెప్తున్నంతసేపు ఫోకస్ అంతా క్లాస్ మీద ఉంచండి. మిగతా ప్లాన్స్ సెట్ అన్నీ కూడా తర్వాత చూసుకుందాం, క్లాస్ అయిపోయాక చూసుకుందాం. ఈ క్లాస్ విన్నంతసేపు మాత్రం వేరే ఆలోచనలు. సో నేను ఎక్స్పెక్ట్ చేసేది మీ దగ్గర నుంచి. అండ్ ఎప్పుడు కూడా పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి. అంటే నేను డబ్బులు కట్టాను కాబట్టి, నాకు అన్నీ కావాలి కాబట్టి అనే ఉద్దేశంతో ఆలోచించు. ఓకేనా? పాజిటివ్గా ఉండండి. అంటే మనం ఇప్పుడు చదివితే వస్తుందా రాదా? ఇప్పుడు ఈ టాపిక్ చదువుతున్నా, ఈ టాపిక్ నాకు వచ్చింది అంటారా? కొన్ని ఎగ్జామ్లో వచ్చింది అంటావా ఈ టాపిక్ అనే ఆలోచనతో వెళ్ళొద్దు. సో ఇవన్నీ ఇంపార్టెంటే, ప్రతి టాపిక్ ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో చదువుకోవాలి. మనం పాజిటివ్గా ఆలోచించాలి. నెగిటివ్ మైండ్ సెట్ అసలు వద్దు. ఈ టాపిక్ నాకు రాదేమో, ఈ ఎగ్జామ్లో రాదులే కాబట్టి దీని మీద ఎక్కువ ఫోకస్ చేయొద్దు అనే థాట్ ప్రాసెస్, నెగిటివ్ థాట్స్ అసలు రానివ్వద్దు. మేము ఒక టాపిక్ మేము క్లాస్లో చెప్తున్నామని అంటే అది డెప్త్గా చెప్తాం, డీటెయిల్డ్గా చెప్తాం. మీరు అలాగే నేర్చుకోండి. ఎగ్జామ్లో వస్తుందా లేదా అనేది తర్వాత చూసుకుందాం, రివిజన్ అప్పుడు చూసుకుందాం. బట్ క్లాసెస్ జరుగుతున్నంతకాలం 100% సబ్జెక్ట్ నేర్చుకుంటాం. సార్ ఎగ్జామ్లో రాదు కదా ఈ టాపిక్, ఎందుకు లేండి సార్ ఇప్పుడు, అలాగ ఆలోచించు. ఏమో వస్తే ఏం చేస్తాం. కాబట్టి పాజిటివ్గా ఉండి 100% నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఎప్పుడైనా సరే మీరు క్లాస్లోకి వచ్చినప్పుడు ఫ్రెండ్స్తో అయినా, స్టాఫ్తో అయినా, అందరితోటి హ్యూమానిటీగా ఉండండి. ఏదో మేము ఫీజు కట్టాం కాబట్టి మా ఇన్ఛార్జీలు మాకు పని చేయాలి, మా స్లేవ్స్ అనే ఆలోచనతో ఉండద్దు. మీ మెటీరియల్స్ కానీ ఏదైనా ఆన్ టైం వస్తే, రాకపోతే యూ కెన్ అప్రోచ్ అస్. ఈవెన్ మా నెంబర్స్ కూడా మీ దగ్గర ఉంటాయి. ఓకేనా? సో కొంచెం ఫ్రెండ్లీగా ఉండండి స్టాఫ్తో అయినా ఎవరితో. అప్పుడు మీకు కావాల్సిన వాటికంటే కూడా బెనిఫిట్స్ ఎక్కువే వస్తాయి. అదే మీరు ఆర్గ్యుమెంట్స్, గొడవలు చేశారనుకో స్టాఫ్ తోటి, అందరితోటి, మీరు ఇవ్వలేదు ఏందయ్యా అట్లా గొడవ పెట్టుకున్నాం అనుకో, నీకు కావాల్సింది ఇచ్చేస్తాడు. తర్వాత ఏదన్నా అడిషనల్ వచ్చినప్పుడు ఫస్ట్ లాస్ట్ నీకే ఇస్తారు. అందరూ ఈ మనసే కదా. సో మనకి ఎప్పుడైనా బెనిఫిట్ ఎక్కువ రావాలంటే వాళ్ళతో మంచిగా ఉండటం నేర్చుకోవాలి. ఎవరితోటైనా సరే, ఎక్కడైనా సరే సర్వే అవ్వాలంటే అందరితోటి గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. అప్పుడే మీకు బెనిఫిట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. బ్యాడ్ రిలేషన్స్ ఉన్నాయనుకో అన్నీ రావాల్సింది మహా అయితే నువ్వు పెట్టిన మనీకి రిజల్ట్ వచ్చిద్దాం అంతే, అంతకు మించి అయితే రాదు. ఓకేనా? సో కొంచెం మంచిగా ఉండండి స్టాఫ్ తోటి. కనుక నేను ఎప్పుడు ఏం ఫీల్ అవుతానంటే, స్టూడెంట్ నేను వేరు కాదు, మనం అందరం ఒకటే, ఫ్రెండ్లీగా ఉంటాం. ఫ్రెండ్లీ అనగానే సినిమాలో చూపించినట్టు అరే ఒరే అని కాదమ్మా, జనరల్గా. ఓకేనా? సో ఫ్రీగానే ఉంటాం.
మీరు ఏ డౌట్స్ అయినా సరే నన్ను ఫ్రీగా అడగవచ్చు, మొహమాటమే లేకుండా అడగవచ్చు. అది క్లాస్ గురించి అయినా అవ్వచ్చు, సబ్జెక్ట్ అయినా అవ్వచ్చు, మీ పర్సనల్స్ అయినా అవ్వచ్చు, ఏమైనా ఇష్యూస్ ఉన్నా సరే షేర్ చేసుకోవచ్చు. వెరీ ఫ్రీగా ఉంటాం. సో మీలో మీరు మాత్రం ఏం పెట్టుకోవద్దు, షేర్ చేసేసేయండి. నాతోటి కాకపోతే మీ పేరెంట్స్తో ఎవరితో షేర్ చేసేసేయండి. షేర్ చేయటం వల్ల ముందు ఆ ప్రాబ్లం మన దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఓకేనా? ఫ్రీగా నేను ఎప్పుడు కూడా స్టూడెంట్స్ తోటి ఎప్పుడు ఫ్రీగానే ఉంటాం. అంటే ఆపోజిట్ సైడ్ అంటే మీరు అటు సైడ్ ఇటు సైడ్ ఎదురెదురు ఉన్నాం కదా, మనం యుద్ధం చేసుకుంటున్నాం, మన ఎదురు కాదు. వి బోత్ ఆర్ సేమ్. నెక్స్ట్ టైం మన మెయిన్ కన్సర్న్ ఆఫ్లైన్ ఉన్న వాళ్ళకి నాకేం ప్రాబ్లం లేదు, వాళ్ళు నాకు కనబడుతూ ఉంటారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు క్లాస్లో ఉండరు కాబట్టి చూస్తే క్లాస్ వినాలి, లేదంటే కామ్గా కూర్చోవాలి, అంతమించి ఏముండదు. ఆన్లైన్ వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి నాకు వచ్చే ప్రాబ్లం ఏంటండి అంటే, మొబైల్ ఆన్ చేస్తారు, ఉంటారు ఆన్లైన్లో, ఎక్కడ ఉంటారు, మన ముందు టీవీ నెట్ఫ్లిక్స్ రన్ అవుతూ ఉంటుంది, లేదంటే అమెజాన్ ప్రైమ్ రన్ అవుతూ ఉంటుంది, లేదంటే ఈటీవీలో జబర్దస్త్ షో రన్ అవుతూ ఉంటుంది. లాగా మాత్రం చదువుకో. మీకు 4 అవర్స్ క్లాస్ జరిగితే 4 అవర్స్ మీ సపరేట్ రూమ్లో కూర్చోండి, పర్ఫెక్ట్ వైఫై ఉండే విధంగా చూసుకోండి, నెట్ పవర్ కూడా కంటిన్యూటీ ఉండే విధంగా చూసుకోండి. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడే ఆన్లైన్లో ఉండండి. మీ దగ్గర కంటిన్యూగా పవర్ ఉంటుంది, పవర్ బ్యాకప్ ఉంటుంది, పవర్ పోయినా సరే నాకేం ఇబ్బంది ఉండదు. 2, నెట్ కంటిన్యూగా ఉంటుంది, నెట్ హై స్పీడ్ నెట్ ఉంటుంది, 100 MBPS మేము ఉండేదో చూసుకోండి. 100 MBPS జూమ్ ఎందుకంటే ఎక్కువ కన్జ్యూమ్ వస్తుంది జూమ్ అనేది. సో మీకు 100 MBPS ఉండే విధంగా అన్లిమిటెడ్ నెట్ ఉండే విధంగా చూసుకోండి. సపరేట్ రూమ్ అంటే అట్లీస్ట్ డిస్టర్బెన్స్ లేని రూమ్, మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు, క్లాసెస్ వింటూ ఉంటుంది, మీకు ఏ పనులు చెప్పకూడదు ఎవరు. అలాంటి ఎన్విరాన్మెంట్ ఉంటే ఆన్లైన్లో ఉండొచ్చు. 2, నువ్వు సెల్ఫ్గా మొబైల్ ముందు కూర్చొని ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు చదవగలుగుతావా లేదా అనేది ఎవరికి తెలుసు సార్ అంటే, మాకంటే ఎక్కువ నీకే తెలుస్తుంది. సో నువ్వు అంతసేపు టైం స్పెండ్ చేయగలుగుతావు మొబైల్ ముందు, లైవ్ వింటూ, నోట్స్లు రాసుకుంటూ, ఎటు డైవర్ట్ అవ్వకుండా అనేది చెక్ చేసుకోండి. అనుకుంటే ఉండొచ్చు, కానీ నా బెస్ట్ అడ్వైస్ మాత్రం ఆఫ్లైన్, ఫేస్ టు ఫేస్. నా బెస్ట్ అడ్వైస్ మాత్రం ఫేస్ టు ఫేస్. ఫేస్ టు ఫేస్ వచ్చి వింటే ఎలా ఉంటుందంటే, ఐపీఎల్ మ్యాచెస్ మనం టీవీలోనూ చూడొచ్చు, పక్కన ఉప్పల్ స్టేడియం కూడా వెళ్ళి చూడొచ్చు. ఉప్పల్ స్టేడియంకి వెళ్ళి మ్యాచ్ చూసామనుకో లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. అదే మొబైల్లో ఫోన్లో చూస్తే అంతే, ఆ కొంచెం సేపే గుర్తుంటుంది, ఆ తర్వాత అయితే గుర్తుండవు. సో మీరు జూమ్లో వింటున్న రికార్డింగ్స్ వింటున్న టీవీలో మ్యాచ్ చూసినట్టు. ఫేస్ టు ఫేస్ ఆఫ్లైన్కి వచ్చారంటే మ్యాచ్ని స్టేడియంలో చూస్తారు, బాగుంటాయి క్లాసెస్. ఓకేనా? ట్రై చేయండి ఆఫ్లైన్కి రావడానికి. సార్ ఆన్లైన్ ఎవరికి అసలు మేము ఆన్లైన్ ఎందుకు మేము కంటిన్యూస్గా ప్రొవైడ్ చేస్తున్నామని అంటే, మెయిన్గా మోటివ్ ఏంటంటే ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఓకేనా? హెల్త్ ఇష్యూస్ కానీ, డిస్టెన్స్ అయిపోయింది సార్ హైదరాబాదు, మాకు అంత ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది, అక్కడ వచ్చి హాస్టల్స్కి పెట్టి కష్టం సార్ ఉన్నప్పుడు, ఈ 2 సిచ్యువేషన్స్లో మాత్రమే మీరు ఆన్లైన్లో ఉండండి. లేదంటే మాత్రం ఇమీడియట్గా ఆఫ్లైన్కి వచ్చేసేయండి. క్లాసెస్ చక్కగా ఫ్రెండ్స్ తోటి కలిసి హ్యాపీగా ప్రిపేర్ అవుదాం, నేర్చుకుందాం. ఓకేనా? సో ఆన్లైన్లో వాళ్ళు మిమ్మల్ని మీరే చూసుకోవాలి. ఆఫ్లైన్ అంటే నాకు కనబడతారు కాబట్టి నేను చెప్తాను వాళ్ళకి డైవర్ట్ అవుతున్నారని, ఫోకస్గా లేరని, క్లాస్ సరిగ్గా వినట్లేదని నేను చెప్పగలుగుతా. ఆన్లైన్లో వాళ్ళు నాకు కనిపించరుగా. మీరు టీవీ ముందు కూర్చొని నా క్లాసెస్ వింటా ఉంటే దెర్ ఈజ్ నో యూస్, పర్పస్ ఏముండదు, సక్సెస్ అవ్వలేరు. కంపల్సరీగా ఒక సపరేట్ రూమ్ ఉండే విధంగా చూసుకోండి. 100% ఫోకస్డ్ ఉండాలి. ఆ ఫోకస్ని మీరే చెక్ చేసుకోవాలి, మీరు ఉన్నారా లేరా ఫోకస్డ్గా. ఆన్లైన్ వాళ్ళు మీకోసమే చెప్తున్నాను, నేను ఆన్లైన్లో ఉండాలనుకున్న వాళ్ళు చాలా సీరియస్గా డెడికేటెడ్గా ఉంటేనే ఆన్లైన్ వర్కౌట్ అవుతుంది. మీలో డెడికేషన్ కొంచెం తగ్గుతుంది, మనం ఫోకస్ చేయలేకపోతున్నాం ఇండివిజువల్గా అనుకుంటే మాత్రం వచ్చేసేయండి ఆఫ్లైన్. హాస్టల్స్ మనకి హైదరాబాద్లో మన హాస్టల్ ఉండొచ్చు, బయట హాస్టల్ ఉండొచ్చు, తక్కువ రేంజ్ నుంచి హై క్లాస్ వరకు ఉంటాయి మీకు పెట్టే డబ్బులు బట్టి. కాబట్టి ఆఫ్లైన్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఓకే, సరే. మనకి ఏంటంటే కోర్సెస్ 2 కోర్సెస్, ఒకటి సిఏ, 2 సిఎంఏ. లాస్ట్ క్లాస్లో కానీ నాకు పర్సనల్ కానీ కొంతమంది బాగా అడుగుతుంది ఏంటంటే, డిఫరెన్స్ ఏంటి సార్ ఈ రెండింటికి అని. అంటే లాస్ట్ క్లాస్లో నేను జాబ్ పరంగా చెప్పా, సాఫ్ట్వేర్ క్వాలిఫై అయ్యాక డిఫరెన్స్ ఏముంటుంది అనేది మనం డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు
వైల్ స్టడీయింగ్ కోర్స్ స్ట్రక్చర్ ఎలా డిఫరెన్స్ ఉంటుందో చెప్తా బ్రీఫ్గా, జస్ట్ 2 minutes. సిఏ అయినా సిఎంఏ అయినా మీకు 3 levels ఉంటాయి. సిఏ అయినా సిఎంఏ అయినా 3 levels ఉంటాయి. ఇప్పుడు మీరు ఫౌండేషన్ స్టార్ట్ చేశారు. సిఏ వాళ్ళు ఎప్పుడు రాస్తారు సార్? సిఏ ఫౌండేషను January 2026. సిఎంఏ ఫౌండేషను December 2025లో ముందే రాస్తారు. ఫౌండేషన్ పాస్ అయిపోయాం సక్సెస్ఫుల్గా. ఫౌండేషన్ తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటి? ఇంటర్. సిఏ ఇంటర్, సిఎంఏ ఇంటర్. సిఏ ఇంటర్లో మీకు 2 groups ఉంటాయి. సిఏ ఇంటర్లో మీకు 2 groups ఉంటాయి. గ్రూప్ 1, గ్రూప్ 2. గ్రూప్ 1లో సిఏలో 3 పేపర్స్ ఉంటాయి. గ్రూప్ 2లో 3 పేపర్స్ ఉంటాయి. అదే సిఎంఏలో కూడా 2 groups ఉంటాయి. సిఎంఏ గ్రూప్ 1లో 4 పేపర్స్ ఉంటాయి. గ్రూప్ 2లో 4 పేపర్స్ ఉంటాయి. సార్ మీరేమో సిఏ టఫ్ అంటున్నారు, సిఎంఏ ఈజీ అంటున్నారు, కానీ సిఎంఏ అంటే ఎక్కువ పేపర్లు ఉన్నాయి. సిఏలో 3 పేపర్సే గ్రూప్కి, సిఎంఏలో 4 పేపర్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా సిఎంఏ ఈజీ. వై? పేపర్ సెట్టింగ్ డిఫరెంట్. పేపర్స్ అనేవి మీకు సిఎంఏలో ఈజీగా వస్తాయి కంపేర్ టు సిఏ. నేను డిగ్రీతో కంపేర్ చేయట్లా, సిఎంఏతో కంపేర్ చేస్తాను. రెండింటిని కంపేర్ చేసినప్పుడు సిఎంఏ కొంచెం ఈజీగా వస్తుంది. చదివిన వాళ్ళందరూ కూడా సిఎంఏ పాస్ అయిపోవచ్చు. సిఏ చదివిన వాళ్ళు కూడా పాస్ అవుతారు. దట్ మీన్స్ చదివిన వాళ్ళు పాస్ అవ్వరు, చదివిన వాళ్ళు మాత్రమే పాస్ అవుతారు. సిఎంఏ ఒక్కోసారి మీడియంగా చదివిన వాళ్ళు కూడా పాస్ అవుతారు. అందుకని సిఎంఏ రిస్క్ తక్కువ అని చెప్తాం. సిఏ హై రిస్క్ కోర్స్. నెక్స్ట్ ఇంటర్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటమ్మా మనకి? ఆర్టికల్స్. సిఏలో బోత్ గ్రూప్స్ పాస్ అవ్వాలి మీరు ఆర్టికల్ స్టార్ట్ చేయాలంటే. బోత్ గ్రూప్స్ పాస్ అయ్యాక మీ ఆర్టికల్ స్టార్ట్ అవుతాయి. ఫౌండేషన్ జనవరిలో రాస్తే బోత్ గ్రూప్స్ ఇంటర్ ఎప్పుడు రాస్తారండి అంటే మళ్ళీ January 2027లో రాస్తారు. January 2027లో రాస్తారు. మరి సిఎంఏని ఏం చేస్తాం సార్ అంటే డిసెంబర్లో మీరు ఎగ్జామ్స్ రాస్తారు కదా, మీకు January 7th రిజల్ట్స్ వస్తాయి. January 7th వస్తాయి రిజల్ట్స్. విత్ ఇన్ 15 days రిజల్ట్స్ వచ్చేస్తాయి, 15-20 daysలో. వచ్చాక గ్రూప్ 1 మేము 1 year వెయిట్ చేయించాం. మేమేం చేస్తాం సార్ అండి అంటే January 7th వస్తే 2026, June 2026లో రాసేస్తాం. అంటే ఫౌండేషన్ పాస్ అయిన విత్ ఇన్ 4 to 5 monthsలో మీరు ఇంటర్ గ్రూప్ 1 రాసేస్తాం. సరిపోతుంది, పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ గ్రూప్ 1 రాయడానికి ప్రిపేర్ అవుతున్నారు స్టూడెంట్స్, సిలబస్ అయిపోయి. సేమ్ అంతే ఉంటుంది మీకు కూడా. గ్రూప్ 2 డిసెంబర్లో రాస్తాం, December 2000. మరి సిఎంఏలో ఆర్టికల్స్ ఎప్పుడు ఉంటాయి సార్? ఆర్టికల్స్ మీరు January 7th ఫౌండేషన్ పాస్ అవుతారుగా. ఫౌండేషన్ పాస్ అయ్యాక సిఎంఏ ఇంటర్కి రిజిస్ట్రేషన్ చేసుకున్న దగ్గర నుంచి, ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్న దగ్గర నుంచి ఎప్పుడైనా చేయొచ్చు. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న దగ్గర నుంచి ఎప్పుడైనా ఆర్టికల్స్ చేయొచ్చు. అందులో సిఎంఏలో మీకు ఆర్టికల్స్ అనేవి ఉండేవి 15 months మాత్రమే. అంటే ఆర్టికల్స్ చేసుకుంటే ఇంటర్ చదవచ్చు. అది ఎలాగేంటి అనేది మనం పర్సనల్గా చెప్దాం. సో సిఏలో మాత్రం ఇంటర్ అయిపోతేనే ఆర్టికల్ స్టార్ట్ అవుతుంది. ఆర్టికల్స్ ఎన్ని సంవత్సరాలు సార్? ఇక్కడ 2 years. ఆర్టికల్స్ 2 years ఉంటుంది. 2 years తర్వాత మీకు 4 exams ఉంటాయి. విత్ ఇన్ 2 years రాయొచ్చు, తర్వాత ఏం రాయొచ్చు. 4 exams ఏంటండి అంటే సెల్ఫ్ పేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్స్, ఆన్లైన్ మాడ్యూల్ అనే ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే ఐసీఏ వాళ్ళు కొన్ని క్లాసెస్ మీరు వాచ్ చేయమని రికార్డింగ్స్ ఇస్తారు. అవి వాచ్ చేసాక మీకు ఒక 4 exams పెడతారు. అవి పాస్ అయ్యాక సిఏ ఫైనల్ ఉంటుంది. సిఏ ఫైనల్ అటెంప్ట్ ఎప్పుడు వస్తుంది సార్? ఈ బోత్ గ్రూప్స్ అయిపోయాక ఆర్టికల్స్ చేస్తారుగా 2 years. ఆ 2 years ఆర్టికల్స్ అయిపోయాక 6 months వెయిట్ చేయాలి మీరు. 2 years ఆర్టికల్స్ అయిపోయాక 6 months వెయిట్ చేసి
తర్వాత ఎప్పుడు ఏ అటెంప్ట్ ఉంటే అటెంప్ట్ రాస్తారు. ఇప్పుడు అన్ని 3 అటెంప్ట్స్ కదా సీఏలు అన్నీ కూడా ఇయర్కి. ఎప్పుడు అటెంప్ట్ వస్తే ఆ అటెంప్ట్ మీరు ఫైనల్ రాయాలి. అంటే January 27 మీరు రాస్తే మీకు ఫిబ్రవరి ఎండింగ్ మార్చ్ ఫస్ట్ వీక్లో రిజల్ట్స్ వస్తాయి. అంటే మార్చ్ ఎండింగ్ ఏప్రిల్లో మీరు ఆర్టికల్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే, ఏప్రిల్లో మీరు ఆర్టికల్స్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటే అక్కడి నుంచి 2 ఇయర్స్ అంటే ఎప్పుడు వస్తుంది? ఏప్రిల్ 2029, 2 ఇయర్స్. మీరు ఎగ్జామ్ ఎప్పుడు రాస్తారు? ఈ ఆర్టికల్స్ అయిపోయాక 6 months వెయిట్ చేయాలి మనం. ఏప్రిల్ 1కి అయిపోయింది అనుకో, అంటే ఏప్రిల్ కూడా కౌంట్ చేయాలి. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ తర్వాత ఏ అటెంప్ట్ ఉంటే అటెంప్ట్ నీకు వస్తుంది. సెప్టెంబర్ తర్వాత ఉండే అటెంప్ట్ ఏంటండి అంటే జనవరి అటెంప్ట్. అంటే ఎప్పుడు వస్తుంది నీకు సీఏ ఫైనల్ అటెంప్ట్? ఫస్ట్ అటెంప్ట్ January 2030లో వస్తుంది. ఫస్ట్ అటెంప్ట్ ఎప్పుడు వచ్చింది? January 2030. 30 బిగినింగ్, 2029 ఎండింగ్, 30 బిగినింగ్. ఫస్ట్ అటెంప్ట్ ఫైనల్ అప్పుడు వస్తుంది. అప్పుడు రాసి బోత్ గ్రూప్స్ రాసి పాస్ అయిపోతే మీ పేరు ముందుకి ఏ. మరి సిఎంఏలో సార్, సిఎంఏ ఫైనల్ అంత డిలే అవ్వదు. మీకు ఎప్పుడు వస్తుందంటే December 2026 మీరు ఇంటర్ రాస్తారు కదా, అక్కడి నుంచి 1 year December 2027 మీరే ఫైనల్ రాసేస్తారు. సిఏకి ఎంత పీరియడ్ పడుతుందమ్మా? 2030 January మనం ఇప్పుడు 2025లో ఉన్నాం, 2025లో ఉన్నాం, అంటే 5 years పడుతుంది. 2030 అనేది జనవరి కాబట్టి దాన్ని తీసేసేయండి. టోటల్ 4.5 to 5 years సీఏకి పడుతుంది. మరి సిఎంఏకి 2.5 to 3 years పడుతుంది. అంతేగా. December 2020 రిజల్ట్స్ అనేవి 2028 ఫిబ్రవరిలో అలా వస్తాయి. ఇది మీ ఓవరాల్ డిఫరెన్స్, ఓవరాల్ కోర్స్ స్ట్రక్చర్లో డిఫరెన్స్. సరే ఏది చదివినా లాస్ట్ క్లాస్లో చెప్పినట్టు నేను మినిమం ప్యాకేజ్ అయితే మాత్రం యావరేజ్గా 10 lakhs ఉంది. మీరు 2027లో డిసెంబర్లో పాస్ అయిపోతే జాబ్కి వెళ్తే మీకు మినిమం 10 lakhs వస్తుంది. అప్పుడు ఇంకా పెరుగుతాయి. ఈ రోజున మార్కెట్ చెప్తున్నాం. సిఏ 2030లో వెళ్ళినా కూడా 10 lakhs, అప్పుడు చూసుకుంటే 12 lakhs వస్తాయేమో. సిఎంఏ కూడా 2 years తర్వాత 12 lakhs వస్తుంది. శాలరీ పరంగా బోత్ ఆల్మోస్ట్ సేమే ఉంటుంది, డిఫరెన్స్. ఇది ఓవరాల్గా కోర్సులో మీకుంటే డిఫరెన్స్. టెన్స్ కూడా అలాగా మీరు రాసుకుండేది, లేదంటే స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. స్క్రీన్ షాట్స్ అనేవి మీకు జూమ్లో వస్తాయి, జస్ట్ మీరు తీసుకోండి, హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫ్యూచర్లో మనం ఏం చేయాలి అని. ఓకేనా? సో ఇది ఓవరాల్గా కోర్స్ పరంగా డిఫరెన్స్. క్వాలిఫై అయ్యాక వచ్చే బెనిఫిట్స్ ఏంటనేది ఆల్రెడీ మనం చూసాం. ఏమేం పవర్స్ ఉంటాయి సీఏ వాళ్ళకి? స్టాచ్యుటరీ పవర్స్, ఆడిట్ బ్యాంక్ ఆడిట్స్ చేస్తారు, ఎంఎన్సీస్లో వర్క్ చేసుకోవచ్చు, ఎంఎన్సీస్ ఆడిట్స్ చేసుకోవచ్చు. కానీ అవి స్టాచ్యుటరీ పవర్స్, అవి మనకి ఇచ్చినవే. ఇది పిఎం గారు అన్నమాట. మాది సీఏ సిగ్నేచర్ ఈస్ మోర్ పవర్ఫుల్ దాన్ పిఎం సిగ్నేచర్ అని, అది ప్రైమ్ మినిస్టర్ గారే అన్నారు. ఎందుకన్నారు అని అంటే దానికి మీరు సైన్ చేయకుండా ఏ కంపెనీ ఆడిట్ రిపోర్ట్ అనేది బయటికి రాదు. క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్ సైన్ చేయకుండా ఏ కంపెనీ ఆడిట్ రిపోర్ట్ బయటికి రాదు. మీరు ఒకవేళ సత్యం స్కామ్ విన్నారా? సత్యం స్కామ్లో చార్టెడ్ అకౌంటెంట్స్ ఇన్వాల్వ్ అయ్యారు, 5 వరకు ఇన్వాల్వ్ అయ్యారు. సీఏ లేకుండా ఎటువంటి స్కామ్స్ జరగవు. స్కామ్ జరిగిందంటే అక్కడ సీఏ ఉన్నాడని కంపల్సరీగా, డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా. కనిపించకపోవచ్చు కానీ కంపల్సరీగా ఉంటారు. సత్యం స్కామ్స్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళ మెంబర్షిప్ అన్ని క్యాన్సిల్ కూడా చేశారు ఐసీఏ వాళ్ళు. సో వాళ్ళు ఏం చేశారంటే రాంగ్ రిపోర్ట్ ఇచ్చారు. రాంగ్ రిపోర్ట్, బాగున్న స్టేట్మెంట్స్ కూడా బాగున్నాయి, మంచిగా ఉన్నాయని చెప్పేసి సైన్ చేసేసి ఇచ్చేశారు. సీఏ సైన్ చేయగానే అందరూ నమ్ముతారు, ఇన్వెస్టర్స్ అందరూ నమ్మి అందరూ ఏం చేశారు? 1000 కోట్ల కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేశారు. వన్స్ అపాన్ ఏ టైం ఆ సైన్ చేసిన ఆడిటర్స్ మారారు. ఎప్పుడు 5 years అలాగా మా ఆడిటర్స్ మారుతారు. మారినప్పుడు కొత్త ఆడిటర్స్ సైన్ చేయను అన్నారు. సైన్ అనేసరికి ఇంకేం దారేం లేక ఆ స్కామ్ని బయట పెట్టేశారు. సిగ్నేచర్ మనం సైన్ చేయలేదు, ఇదే సైన్ చేయను అనేది
ఫస్టే చేయను అని ఉంటే ఈ స్కామే జరిగేది కాదుగా. వల్ల కొన్ని వందల మంది ఫ్యామిలీస్ రోడ్ల మీద తెలుసో లేదు. అప్పట్లో 2007లో జరిగిందమ్మా. అప్పుడు ఏంటంటే అందరూ చాలామంది ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేశారు. చాలా వేల మంది ఎంప్లాయీస్ జాయిన్ అయ్యారు. అక్కడ స్కామ్ వచ్చాక ఎంప్లాయీస్ అందరికి జాబ్స్ పోయాయి. సెషన్ వచ్చింది స్టాక్ మార్కెట్లో, అన్నీ పడిపోయాయి, రేట్స్ అన్నీ పడిపోయాయి. 1000 ఉండాల్సిన షేర్ ప్రైస్ కాస్త 5 రూపీస్కి వచ్చేసి ఎంతమంది ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారు. వేల కోట్లు నష్టపోయారు ఇన్వెస్ట్. సో అలా ఉంటుంది. ఇదన్నీ ఎందుకని అంటే మన వాళ్ళు సిగ్నేచర్ చేశారు. అదే మన వాళ్ళు కనుక చేయకపోయి ఉంటే ఖచ్చితంగా ఆ స్కామ్ జరుగుంటే, ఫస్టే ఆపుంటే ఆ స్కామ్ అనేది జరుగుండే. సో అది ఓవరాల్గా నీ సిగ్నేచర్కి ఉండే పవర్. అందుకనే అంత మాట అన్నాను. సరే పక్కన పెడదాం. ఇప్పుడు నేను ఎంపీసీ సార్, నేను సిఏ చదవచ్చా, సిఎంఏ చదవచ్చా? పర్ఫెక్ట్గా చదవచ్చు. ఎలా? ఎంఈసీ వాళ్ళకి ఆల్రెడీ +2లో చాలా చెప్పుంటారు సార్ అకౌంట్స్. నథింగ్. మీరు ఎంఈసీ సిఎస్లో నేర్చుకున్నదంతా కూడా వీ విల్ స్టార్ట్ ఫ్రమ్ జీరో. ఇక్కడ స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం మనం కంప్లీట్గా బిగినింగ్ నుంచి నేర్చుకుంటాం. కంప్లీట్గా బిగినింగ్. మీకు ఏం వచ్చినా రాకపోయినా నేను అన్నీ చెప్తా. జర్నల్ నుంచి మనం స్టార్ట్ చేసుకుని కంప్లీట్గా చెప్పుకుంటాం. మీరు కామర్స్ బ్యాక్గ్రౌండా, నాన్ కామర్స్ బ్యాక్గ్రౌండా, అంటే ఎంఎస్సీ నుంచి వచ్చారా, సిఎస్ నుంచి వచ్చారా, లేదా బైపీసీ నుంచి వచ్చారా, ఎంపీసీ నుంచి వచ్చారా, అది మనం డిఫరెన్స్ ఏం చూడం. ఎందుకమ్మా? అసలు నేను మీరు అందరికి ఏమీ రావు అనుకొని చెప్తా. మీకు వచ్చు అనుకొని చెప్పాను అనుకో, 10 minutes ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని 1 minute ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక రావు అనుకుంటే 10 minutes ఎక్స్ప్లెయిన్. అది డిఫరెన్స్. మీకు అందరికీ ఏమి రావని మనం స్టార్ట్ విత్ జీరో నుంచి స్టార్ట్ చేసుకుంటాం. కంప్లీట్గా బిగినింగ్ నుంచి స్టార్ట్ చేస్తాం. కాబట్టి మీరు ఎంపీసీ నుంచి వచ్చినా, బైపీసీ నుంచి వచ్చినా, ఎంఈసీ నుంచి వచ్చినా, సిఈసీ నుంచి వచ్చినా బయాస్ ఏముండదు, అందరూ ఈక్వలే నాకు. సో డీటెయిల్గా మనం చెప్పుకుంటాం. కాబట్టి ఎటువంటి మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. సార్ నేను ఎంపీసీ సార్, నేను అకౌంట్స్ చేయగలుగుతాను, పర్ఫెక్ట్గా చేయగలుగుతాను. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎంపీసీ వాళ్ళకి ఎంఈసీ వాళ్ళకంటే మార్క్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. 50% ఆఫ్ ద సినారియోస్ అలా జరుగుతాయి. ఒక్కసారి కాదు, ఒకళ్ళిద్దరికి కాదు, 50% ఆఫ్ ద సినారియో ఎంపీసీ వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తుంటాయి. ఎందుకంటే మనం ఎంఎస్సీ సిఎస్సీ, నేను కూడా ఎంఎస్సీగా, నాకు తెలుసుగా ఎలా చేస్తామో. మనం ఆల్రెడీ ఇంటర్లో చదివాంలే, ఫౌండేషన్లో పైన చదువుదాం అనే ఫీలింగ్లో ఉంటారు. ఎంపీసీ వాళ్ళు ఏమో నాకేం రాదని స్ట్రాంగ్గా కూర్చొని చదువుతారు. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. ఎంపీసీ వాళ్ళు ఏం చేస్తారంటే కంటిన్యూస్గా చదువుతూ ఉంటారు, ప్రిపేర్ అవుతూ ఉంటారు, కొత్త సబ్జెక్టులు అన్నీ కూడా నేర్చుకోవాలని. ఎంపీసీ వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఎంపీసీ సిఎస్ వాళ్ళు ఏం చేస్తారు, రిలాక్స్ అవుతారు. ఆ రిలాక్స్ అవ్వడంలో మార్క్స్ తగ్గుతాయి. రిలాక్స్ అవ్వకుండా మీరు కూడా నాకేం రాదు, సార్ వాళ్ళు చెప్పేది మనం వినాలి, నేర్చుకోవాలి అనే థాట్లో ఉన్నారనుకో, మీకు సబ్జెక్ట్ వచ్చింది. అలా కాకుండా నాకంతా వచ్చలే, ఏంది వాళ్ళు చెప్పేది ఏంది, నేను వినేది ఏంది అనుకున్నాం అనుకో, నీకు అసలు కోచింగే అవసరం ఉంటుంది. అలాంటి ఫీలింగ్ ఉంటే. సో ఫ్యాకల్టీ ఒకటి చెప్తున్నారని అంటే కంపల్సరీగా అది మనం ఫాలో అవ్వాలి. ఫాలో అయితే డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది. ఎంపీసీ వాళ్ళు బాగా అవుతారు. ఎంఈసీ వాళ్ళు కొంతమంది, అందరు కాదమ్మా, 1 or 2 క్లాస్లో 50 మంది ఉంటే అందులో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. సో వాళ్ళకు కూడా చెప్తున్నాను. సో మనం కంప్లీట్ జీరో నుంచి మనం స్టార్ట్ చేస్తాం. కాబట్టి డోంట్ వరీ, నేను ఎంపీసీ నుంచి వచ్చానా, సిఎస్ నుంచి వచ్చానా, ఎంఈసీ నుంచి వచ్చాను అనేది మీరు వరీ అవ్వాల్సిన అవసరం. మన స్టైల్ ఆఫ్ టీచింగ్ ఎలా ఉంటుంది అలా లాస్ట్ క్లాస్లో చూసాం. మన మెటీరియల్స్ కానీ, లేదంటే మెటీరియల్స్ ఎలా ప్రిపేర్ చేస్తాం, ఇవన్నీ కన్సిడర్ చేసి మనం ప్రిపేర్ చేస్తాం. సిలబస్ అయిపోయాక వీకెండ్ ఎగ్జామ్ కంపల్సరీగా. దట్ మీన్స్ ఎవ్రీ వీక్ మనం ఏదైతే సిలబస్ జరుగుతుందో ఆ సిలబస్ మొత్తం కూడా వీకెండ్ ఎగ్జామ్ రాసుకుంటాం. వీకెండ్ ఎగ్జామ్స్ తర్వాత సిలబస్ అంతా అయిపోయాక రివిజన్ ఎగ్జామ్స్ రాస్తాం. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ అడ్వాంటేజ్ థింగ్ ఏంటండి అంటే, మీకు వీడియోస్ బ్యాకప్స్ పెట్టిన కాన్సెప్ట్ ఏంటండి అంటే, మేము కొంతమంది స్టూడెంట్స్ ఒకరోజు వస్తారు, ఒకరోజు మిస్ అవుతారు. సో వాళ్ళందరూ మిస్ అవ్వకుండా ఉండటం కోసం వీడియోస్ బ్యాకప్. నువ్వు ఏదైనా జాయిన్ అవ్వు, మాకు 3 ఒకటే, ఫేస్ టు ఫేస్ అయినా, రికార్డింగ్స్ అయినా, జూమ్ అయినా, ఏదైనా ఒకటే. మేమైతే 3 ఛాన్సులు ఇస్తాం, నువ్వు ఏదైనా అటెండ్ అవ్వు, నీ ఛాయిస్. స్టూడెంట్కే ఛాయిస్ ఇస్తాం. నువ్వు ఏది అటెండ్ అయినా వీడియోస్ వచ్చేస్తాయిగా నీకు, నీ మొబైల్లో నీకు
విత్ ఇన్ 48 అవర్స్లో నీ క్లాసెస్ వచ్చేస్తే వాటిని నువ్వు ఎన్నిసార్లు అయినా వాచ్ చేయి. ఎగ్జామ్స్ ముందు రోజు కూడా క్లాసెస్ వాచ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఏదైనా డౌట్ ఉంటే ఫ్యాకల్టీ అందుబాటులో ఉంటారు, వీడియోస్ ఓపెన్ చేస్తారు, చెక్ చేస్తారు, అయిపోయింది అంతే. మళ్ళీ ఎవరి కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, నా డౌట్ కోసం క్లాస్ ఓపెన్ చేసుకుంటాం, చూసుకుంటాం. లేదు క్లాసెస్ మిస్ అయ్యాం, వెంటనే కూర్చుంటాం, వీడియో ఓపెన్ చేస్తాం, వినేస్తాం. అప్పుడు 100% సిలబస్ మీరు కవర్ చేయొచ్చు క్లాసెస్లోనే. అందుకని వీడియోస్ బ్యాకప్ మెయిన్గా ఏంటండి అంటే ఫెయిల్ అయ్యే రీజన్స్ ఏంటంటే ఆబ్సెంటీస్. మా డేస్లో ఇవన్నీ లేవు. మేము ఒక 10 days క్లాస్ మిస్ అయ్యామంటే ఇంకా తర్వాత కోచింగ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా ఒకటే. ఏం సార్ అంత మాత్రం 10 daysకే మిస్ అంతే. ప్రొఫెషనల్ కోర్సెస్ అనేవి 10 days క్లాసెస్ మిస్ అయ్యామంటే నీకు నెక్స్ట్ క్లాసెస్ కూడా అర్థం కావు, కనెక్షన్ ఉంటుంది. మరి అప్పట్లో ఏం చేసేవాళ్ళు, కూర్చొని ఫైటింగ్ చేయడమే. బుక్స్ తీసుకొని మేమే సెల్ఫ్గా చదువుకుంటాం. ఫ్రెండ్ అడుగుదామంటే వాడికే సరిగా రాదు, మనకేం చెప్తాడు. అందుకని మనమే ఫోన్గా కూర్చొని చదువుకునే వాళ్ళం. మీకు ఆ కష్టాలు లేవు. ఎందుకు సార్, మీ జనరేషన్కి వచ్చేసరికి వీడియోస్ వచ్చేసాయి. ఆ వీడియోస్ మనం ఫ్రీగానే ఇస్తాం, అడిషనల్ ఛార్జెస్ అంటూ ఏముండవు. సో కాబట్టి మీరు 100% క్లాసెస్ అనేవి ఎఫెక్టివ్గా మీరు వినొచ్చు. ఏది మిస్ అవ్వకుండా, ఏ పాయింట్ మిస్ అవ్వకుండా వీడియోస్లో మీరు కవర్ చేసుకోవచ్చు. ఎప్పుడు క్లాసెస్ మిస్ అయితే, క్లాసెస్ మిస్ అవ్వకపోయినా సరే మీ క్లాసెస్ రికార్డింగ్స్ ఇస్తాం, బట్ వాటి మీద ఎక్కువ డిపెండ్ అవ్వద్దు. వీడియోస్ ఉన్నాయి కదా అని చెప్పేసి క్లాసెస్ మానేయద్దు. ఎన్నెన్ని మానేస్తావు, ఉదయం నుంచి సాయంత్రం చెప్పే క్లాసెస్. నీకు ఎమర్జెన్సీ అయితే మానేయాలి కానీ క్లాస్ని, బట్ అదర్వైజ్ అటెండ్ ద క్లాస్. ఫస్ట్ ప్రయారిటీ ఫేస్ టు ఫేస్. అది మిస్ అయ్యాం, జూమ్ రికార్డింగ్. అది మిస్ అయ్యాం, అప్పుడు రికార్డింగ్స్. అప్పుడు దాకా వాటి చూడలేదు. ఓకేనా. మీ ఫోన్లో అయితే క్లాసెస్ అన్నీ మీ దగ్గరే ఉంటాయి. నౌ వి స్టార్ట్ విత్ అవర్ సబ్జెక్ట్ కౌంటింగ్. ఏంటమ్మా సబ్జెక్ట్ కౌంటింగ్. ఇది మీ సిలబస్, ఇది మీ సిలబస్. ఒకసారి చూడండి. థియరిటికల్ ఫ్రేమ్వర్క్ అంటే థియరీ ఉంటుంది. క్యాపిటల్ అంటే ఏంటి, రెవెన్యూ అంటే ఏంటి, ఇలాగా థియరీ ఉంటుంది. నెక్స్ట్ అకౌంటింగ్ ప్రాసెస్. అకౌంటింగ్ ప్రాసెస్ ఎవరన్నా చెప్తారా? జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, ఫైనల్ అకౌంట్స్. సో వీటన్నిటిని అకౌంటింగ్ ప్రాసెస్ అంటాం. నెక్స్ట్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ బిఆర్ఎస్ అంటాం. +2లో కొంతమంది చూసుంటారు బిఆర్ఎస్, బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. ఏం చేస్తామని అంటే మన క్యాష్ బుక్ని బ్యాంక్ పాస్బుక్ని కంపేర్ చేసి డీవియేషన్ ఎందుకు వచ్చిందో ఫైండ్ అవుట్ చేస్తాం, అదే బిఆర్ఎస్. నెక్స్ట్ ఇన్వెంటరీస్, స్టాక్ గురించి అమ్మా, స్టాక్ వాల్యుయేషన్ గురించి, స్టాక్ సంబంధించిన చాప్టర్, న్యూ చాప్టర్ ఇప్పుడు దాకా మీరు వినండి. నెక్స్ట్ డిప్రిసియేషన్ అండ్ అమార్టైజేషన్. డిప్రిసియేషన్, ఫిక్స్డ్ అసెట్స్ మీద డిప్రిసియేషన్ ఎలా ఛార్జ్ చేస్తారు, దానికి మెథడ్స్ ఏంటి, దాన్ని ఎలా క్యాలిక్యులేషన్ చేయాలనే చాప్టరే డిప్రిసియేషన్. నెక్స్ట్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, క్యాష్ బదులు బిజినెస్లో బిల్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటుంటాం. వాటిని ఎలా అకౌంట్ ఫర్ చేయాలి, డ్యూ డేట్స్ ఏంటి, మెచ్యూరిటీ డేట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఆ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. ఎంట్రీస్ ఎలా రాయాలి, ఇవన్నీ కూడా అందులో వస్తాయి. నెక్స్ట్ ఫైనల్ అకౌంట్స్ ఆఫ్ సోల్ ప్రొపరేటర్. ఎవరమ్మా ఇది? ఫైనల్ అకౌంట్స్. ఫైనల్ అకౌంట్స్ అంటే ఏమేమి వస్తాయి? ట్రేడింగ్ అకౌంట్, P&L అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. ఏ బిజినెస్ ఆర్గనైజేషన్కి? సోల్ ప్రొపరేటర్ బిజినెస్ ఆర్గనైజేషన్స్కి అది మనం ప్రిపేర్ చేస్తాం. నెక్స్ట్ ఫైనల్ అకౌంట్స్ ఆఫ్ NPO, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, PO అంటాం. సొసైటీస్ సోషల్ యాక్టివిటీస్ చేస్తాయి కదా, ప్రాఫిట్ మోటివ్ లేకుండా, వాళ్ళ ఫైనల్ అకౌంట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఈ చాప్టర్లో చూస్తాం. నెక్స్ట్ ఇన్కంప్లీట్ రికార్డ్స్. మీ చుట్టూతో ఉన్న బిజినెస్ ఆఫీసెస్ ఉంటాయి కదా, బిజినెస్ ఫర్మ్స్ ఉంటాయి, టీ షాపులు ఉంటాయి, కాఫీ షాపులు ఉంటాయి, చాలా ఉంటాయి కదా చిన్న చిన్న ఆర్గనైజేషన్స్. వీళ్ళందరూ బుక్స్ మెయింటైన్ చేస్తారా అంటే ఏం చేయరు. బుక్స్
ఓన్లీ క్యాష్ ఎంత వచ్చింది, ఎంత పోయింది, ఈరోజు ఎంత సేల్ జరిగింది, ఎంత పర్చేజ్ చేసి, ఇటువంటి చిన్న చిన్న రాసు వాళ్ళు డైలీ జరిగే ఎక్స్పెండిచర్ రాస్తుంటారు కానీ ఇన్ డీటెయిల్గా వెళ్ళరు, బుక్స్ మెయింటైన్ చేయరు. వాటికి మనం బుక్స్ ప్రిపేర్ చేయాలి. ఎలా చేయాలి? వాళ్ళకి మనం ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి. ఎలా చేయాలి అనేది ఈ ఇన్కంప్లీట్ రికార్డ్స్ సింగిల్ ఎంట్రీ అంటాం, చాప్టర్లో నేర్చుకో. నెక్స్ట్ చాప్టర్ పార్ట్నర్షిప్. మీరు ఫౌండేషన్లో వినుంటారు పార్ట్నర్షిప్ అండి. ఎల్ఎల్పి అన్నా కూడా పార్ట్నర్షిప్, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ చాప్టర్ ది బిగ్గెస్ట్ చాప్టర్ ఇన్ ఎంటైర్ అకౌంటింగ్ సబ్జెక్ట్. పార్ట్నర్షిప్, ఒక న్యూ పార్ట్నర్ వస్తే ఎలా అకౌంటింగ్ చేయాలి, న్యూ పార్ట్నర్ రిటైర్ అయితే ఎలా అకౌంటింగ్ చేయాలి, లేదంటే పార్ట్నర్ డెత్ అయితే ఎలా అకౌంటింగ్ చేయాలి, ఫమ్ను డిజల్యూషన్ చేస్తుంటే ఎలా అకౌంటింగ్ చేయాలి, ఇదంతా కూడా పార్ట్నర్షిప్ చాప్టర్లో మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ చాప్టర్ కంపెనీ అకౌంట్. ఇష్యూ ఆఫ్ షేర్స్, ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్, రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్, రిడెంప్షన్ ఆఫ్ షేర్స్, బోనస్ షేర్స్, ఇలాగ టాపిక్స్ ఉంటాయి. వాటిని మనం కంపెనీ అకౌంట్స్ చాప్టర్లో. సో చూడండి, సోల్ ప్రొపరైటర్ వచ్చింది, ఎన్పిఓ వచ్చింది, పార్ట్నర్షిప్ వచ్చింది, కంపెనీ అకౌంట్స్ వచ్చింది. అంతేగా ఉంటుంది. ఇంకా బయట మీ ఆర్గనైజేషన్ ఏముంటాయమ్మా మీరు చూసేవన్నీ కూడా. అయితే ఒక పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేసుకుంటాడు, లేదంటే ఇద్దరు ముగ్గురు కలిసి ప్రాక్టీస్ చేస్తారు, బిజినెస్ చేసుకుంటారు, లేదంటే ఒక కంపెనీ ఉంటుంది, లేదంటే ఇవన్నీ ఏం కాదు, బిజినెసే కాదు అది, అంటే సొసైటీ ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఉంటుంది. ఇవే కదా మెయిన్ ఆర్గనైజేషన్ అని. వీటన్నిటికి సంబంధించి ఫైనల్ అకౌంట్స్ ఎలా ఉంటాయి అనేది ఇక్కడే చూస్తాం, ఫౌండేషన్ అనేది చూస్తాం. బేసిక్గా ఈ చాప్టర్స్ అన్నీ కూడా ఓల్డ్ సిలబస్లో ఇంటర్లో ఉండేది. ఈ జనరేషన్కి కెపాసిటీ ఎక్కువ ఉందనే ఉద్దేశంతో ఐసీఐ ఏం చేసిందంటే ఇంటర్లో ఉన్న సిలబస్ మొత్తం తీసుకొచ్చి ఫౌండేషన్లో పడేశారు. అందుకే నేనేమంటానండి అంటే, మీరు ఫౌండేషన్ చదువుతున్నారంటే ఓన్లీ ఫౌండేషన్ చదువుతున్నట్టు కాదు, సిఏ ఇంటర్ ఓల్డ్ సిలబస్ చదువుతున్నట్టు. సిఏ ఇంటర్ ఓల్డ్ సిలబస్ చదువుతుంటే ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో అంత ఎఫర్ట్స్ పెట్టాలి. సిఏ ఇంటర్ న్యూ సిలబస్లో సార్ ఈ సిలబస్ వేరు, సిఏ ఫైనల్లో ఓల్డ్ సిలబస్ ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి ఫైనల్ ఇంటర్లో పెట్టారు. మరి సిఏ ఫైనల్లో ఐఎఫ్ఆర్ఎస్ పెట్టారు, ఏసీసీఏ సిలబస్. అలా చేంజెస్ జరిగాయి. మేము చదువుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఏ ఇంటర్లో నేర్చుకున్నాం, ఫౌండేషన్లో. మీకు ఫౌండేషన్లో నేర్పిస్తాం. అందుకే సిఏ ఫౌండేషన్లో మోస్ట్ టఫెస్ట్ లెంతియెస్ట్ సబ్జెక్ట్ ఏంటంటే అంటే అది అకౌంట్సే. టఫ్ అన్నాను కానీ నేను లెంతీ, ఎక్కువ టైం పడుతుంది. దీని మొత్తం నేనేం చేస్తానండి అంటే క్రిస్పీగా మొత్తం కంప్రెస్ చేస్తా, కాంపాక్ట్గా ప్రిపేర్ చేస్తా ఒక మెటీరియల్ మీకోసం. ఆ మెటీరియల్ ఇస్తా, అది చదువుకుంటే సరిపోతుంది. ఇంకా సిలబస్ని కూడా నేను ఒక 100 పేజెస్లో తీసుకున్నాను, మ్యాథ్స్ టు మ్యాథ్స్. ఓకేనా? సో ఇది ఓవరాల్గా మీ ఈ సిలబస్ అంతా స్టార్ట్ చేయాలి అని అంటే, ఇవన్నీ మీకు రావాలి అని అంటే ఈ పాయింట్స్ మీరు కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఏమేమి ఫాలో అవ్వాలి? కంపల్సరీగా మీరు లాంగ్ నోట్బుక్ పెట్టాలి. అకౌంట్స్ క్లాస్ విన్నాము అని అంటే కంపల్సరీగా నోట్బుక్ కావాలి. అటు రూల్ నోట్బుక్ పెట్టాలి. ఇప్పటిదాకా మనం వైట్ నోట్స్ బుక్స్ రాసుకుంటూ ఉంటాం. సో ఆ డేస్ అయిపోయాయి, ఇంకా వైట్ నోట్స్లు యూజ్ చేసే డేస్ అయిపోయాయి. మీకు అన్నీ కూడా రూల్ పేపర్సే. ఇక్కడ నుంచి ఏ నోట్స్ పెట్టినా మీరు రూల్ పేపరే పెట్టాలి. రూల్ బుక్ మినిమం సైజు A4 సైజు ఉండే విధంగా చూసుకోండి. ఎందుకంటే ఫైనల్ అకౌంట్స్ లాంటి, కంపెనీ అకౌంట్స్ లాంటి పెద్ద పెద్ద సమ్స్ చేసేటప్పుడు స్మాల్ నోట్స్లు పెట్టారనుకో, అవి ఒక 10 పేజీలు పట్టుద్ది. అదే A4 సైజ్ పెట్టారంటే ఒక 3 పేజెస్లో అయిపోతుంది. డిఫరెన్స్ వస్తుంది. సో కాబట్టి రూల్ నోట్బుక్ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి అందరూ కూడా. అది కూడా దట్ మీన్స్ మినిమం సైజు A4. దాంతోపాటు పెన్స్ ఉండాలి. నోట్స్ లాంటి పెన్స్ కావాలిగా. ఏ కలర్ వాడుకోవాలి? బ్లూ ఆర్ బ్లాక్, అంతే. ఇంక వేరే కలర్స్ ఏమి యూస్ చేస్తా, నేను రెడ్ పెన్ యూస్ చేస్తా, నేనేమో గ్రీన్ వాడతా, అసలు యూస్ చేయొద్దు. ఎగ్జామ్లో మీకు ఓన్లీ బ్లాకే ఎలా ఉంటుంది, బ్లూ కూడా ఉండదు. ఓకేనా? సో బ్లాక్. మీ ఎగ్జామ్లో కూడా ఆన్సర్ పేపర్ అనేది రూల్ పేపర్సే వస్తాయి, వైట్ పేపర్స్ ఇవ్వరు, రూల్ నోట్బుక్కే ఇస్తారు. కాబట్టి ఇప్పటి నుంచే రూల్ నోట్బుక్ యూస్ చేయండి. నెక్స్ట్, ఇప్పుడు దాకా మీరు క్యాలిక్యులేటర్స్ ఎగ్జామ్లో తీసుకెళ్ళి ఉండరు, బట్ టైమ్ ఈ స్టార్టెడ్.
మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు క్యాలిక్యులేటర్స్ తీసుకొని వెళ్ళాలి ఇక్కడ నుంచి. డే సర్చ్ గాన్, మనం ఓన్లీ పెన్ను పేపర్ తీసుకుని వెళ్ళిపోయే రోజులు అయిపోయి, ఇప్పుడు క్యాలిక్యులేటర్ కూడా తీసుకుని వెళ్ళాలి. ఈ ఎగ్జామ్స్ హాల్లోకి క్యాలిక్యులేటర్స్ అలౌ చేస్తారు క్యాలిక్యులేషన్. ఓకేనా? సో కాబట్టి క్యాలిక్యులేటర్ 12 స్టెప్ క్యాలిక్యులేటర్స్ చూసుకోండి. మంచి క్యాలిక్యులేటర్ ఒకటి పర్చేజ్ చేసుకోండి. కంపల్సరీగా ఈ 3 మాత్రం మ్యాండేటరీ. ఎవ్రీ స్టూడెంట్ ఇవి ఫాలో అవ్వాలి. ఇవి ఫాలో అయితేనే మీకు అకౌంట్స్ అయినా వచ్చింది, మ్యాథ్స్ అయినా వచ్చింది, చార్ట్ అయినా వస్తుంది. లేదనుకో ప్రాబ్లమాటిక్ పేపర్ మీకు రాదు, డెఫినెట్గా మీరు నేర్చుకోలేరు. నేను చెప్పిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది. కంపల్సరీగా నోట్స్ ప్రతి స్టూడెంట్ దగ్గర ఉండాలి. నేను చెక్ చేస్తాను. సార్ మరి పెన్సిల్ స్కేలు చాయిస్ మీ ఇష్టం సార్. నేను నోట్స్ అందంగా తయారు చేస్తా, చేయి పెన్సిల్ స్కేల్ వాడు. లేదు సార్ నేను నార్మల్గా రాసుకుంటా, నాకు వచ్చిన రేటింగ్లో నేను రాసుకుంటా, రాసుకో, అది నీ ఇష్టం. కానీ కంపల్సరీగా నోట్స్ మెయింటైన్ చేయాలి. నేను అందంగా తయారు చేస్తా సార్ స్కేల్ పెన్సిల్ వాడి, చేయండి, అదే మ్యాండేటరీ కాదు. ఇది పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటే బెటర్, ఉంటే హ్యాపీ. ఎగ్జామ్లో సార్ ఎగ్జామ్లో రాయొచ్చు, లేదంటే స్కేల్ పెన్సిల్ లేకుండా కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకేమి పెన్సిల్ స్కేల్ వాడారా లేదా అని ఏం చెక్ చేయరు. జస్ట్ ఇక్కడ డ్రా చేస్తాం అంతే, అయిపోయింది, ఫ్యూచర్ అకౌంట్ అయిపోయింది అంతే. ఇలా డ్రా చేసి రాసుకుంటూ వెళ్ళిపోతాం. సార్ మార్క్స్ అని కట్ చేస్తారా? ఒక్క మార్కు కూడా కట్ చేయరు అలా చేసిన. సబ్జెక్ట్ ప్రాపర్గా చేయాలి అంతే. ఓకేనా? కంపల్సరీగా ఇవన్నీ మీరు ఫాలో అవ్వాల్సిందే. బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటండి అంటే, మీ పాస్ పర్సంటేజ్ +2లో ఉన్నట్టు 70%, 80% అయితే ఉండదు. 20-25% ఉంటుంది. మీరు సిఎస్ఈఎంఏని మీ +2తో కంపేర్ చేసుకొని, నాకు +2లో 98% వచ్చాయి, 99% వచ్చాయి, కాబట్టి నాకు నేను చదువుకున్న నాకు సిఏ ఫౌండేషన్లో నాకు 90% వచ్చింది, రాదమ్మా. సిఏలో 90%లో 95% చూడటం మీరు అయిపోయాయి, డేస్ అయిపోయాయి. 80% వచ్చిందంటే అసలు ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్. నువ్వు పాస్ అయ్యావంటేనే ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్. పర్సంటేజ్ పక్కన పెట్టు, పాస్ అయితే చాలు, మంచి స్టూడెంట్. ఆ తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చినా ఇట్స్ నాట్ నెసెసరీ. ఈవెన్ మీరు జాబ్కి వెళ్ళినప్పుడు కూడా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో చూడరు, మీరు పాస్ అయ్యా లేదా అని మాత్రమే చూస్తారు, ఎక్సెప్ట్ ర్యాంక్ వస్తే తప్ప. ప్రొఫెషనల్ కోర్స్ అలాంటివి పాస్ అయితే దట్స్ ఫైన్, మీకు ర్యాంక్ వస్తే స్పెషల్గా కన్సిడర్ చేస్తారు. ర్యాంక్ రాకుండా ఎన్ని మార్క్స్ వచ్చినా ఒకటే, పెద్ద డిఫరెన్స్ ఏం చూడరు. పర్సంటేజ్ ద టైం క్రైటీరియా పెట్టుకోరు ఎప్పుడు కూడా, అయితే ర్యాంకు లేదంటే పాసు, ఈ రెండే క్రైటీరియా. కాబట్టి మీరు మీ 12తో కంపేర్ చేసుకొని నేను ఇంక రిలాక్స్ అయిపోతా, ఫౌండేషన్ ఒకరోజు అయితే చాలు నాకు సరిపోద్ది, అలాంటి ఫీలింగ్స్ ఏమీ పనికిరాదు ఇక్కడ ప్రొఫెషనల్ కోర్సెస్లో. మీరు జాగ్రత్తగా ఫ్రమ్ ద బిగినింగ్ నుంచే చదవటం మొదలుపెట్టుకోవాలి. ఓకేనా? సో లేదంటే మనం ఈ 25లో ఉండం, 20-25లో ఉండం, చాలా ఇంపార్టెంట్. 20-25%లో మనం ఉండటం చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో అది డిసిప్లిన్గా ఉండండి. నాకు కావాల్సింది 100% అటెండెన్స్ ఉండాలి, డైలీ ఉండాలి. ఒకరోజు వచ్చి ఒకరోజు రాకపోతే ఎలా వస్తాయి సబ్జెక్ట్ ఎలా వస్తుంది? రికార్డింగ్స్ వింటాను సార్, ఎన్ని రోజులు వింటావు రికార్డింగ్స్? ఒకరోజు వింటావు, 2 రోజులు వింటావు, డైలీ వింటావా? డైలీ వినే కాడికి ఇంకెందుకు అసలు రికార్డింగ్సే తీసుకో. ఆఫ్లైన్ ఆన్లైన్ ఉన్నావు అంటే డైలీ ఉండాలి కదా క్లాసులో. అలా ఉంటేనే నీకు సక్సెస్ వస్తుంది. నువ్వు ఏదైతే మొదలుపెట్టి చేయాలనుకుంటున్నావో అది కంపల్సరీగా చేయాలి, చేస్తేనే సక్సెస్ వచ్చింది, లేకపోతే రాదు. ఓకేనా? క్లాసుల్లోకి ఆఫ్లైన్ స్టూడెంట్స్ ఏ టైం అయినా రావచ్చు. నా క్లాసు 3:30 to 5:30. కానీ నేను 5:20కి వచ్చా, క్లాస్లో రావచ్చా? పర్ఫెక్ట్గా రావచ్చు, నీకు ఏం పనిష్మెంట్లు ఉండవు. కానీ 5:30 లోపల బయటకు వెళ్ళడానికి వెళ్ళలేదు, రావచ్చు కానీ వెళ్ళనివ్వను, క్లాస్ అయిపోయే వరకు వెళ్ళకూడదు, ఎమర్జెన్సీ అయితే తప్ప. క్లాస్ లేట్గా వచ్చేస్తే పనిష్మెంట్ ఇస్తారా? ఏమి ఇవ్వను, నేను ఇవ్వను. మీ ఇన్ఛార్జ్లు మీ ఇంటికి ఫోన్ చేస్తారు, 2 రోజులు చూస్తారు, 3వ రోజు ఫోన్ చేస్తారు. ఎందుకు లేట్ రావడం? ఎందుకు? డబ్బులు కట్టాం, మనం డబ్బులు కట్టాం, కాలేజీకి మనం డబ్బులు కట్టాం, మనం చదువుకోవాలి. క్లాసులు ఫ్యాకల్టీ లేట్గా వస్తే మీరు క్వశ్చన్ చేయాలి, అంతేగాని మీరు లేట్గా రాకూడదు. స్టూడెంట్స్ ఫ్యాకల్టీ లేట్గా వస్తే ఏం సార్ మీరు మా టైం అంతా వేస్ట్ చేస్తానని ఫ్యాకల్టీని అడిగే విధంగా ఉండాలి. అలా అడగాలంటే ముందు మనం రావాలిగా. స్టూడెంట్స్ అందరూ వచ్చి కూర్చుంటే ఫ్యాకల్టీ లేట్గా వచ్చాడనుకో భయం వేస్తుంది ఫ్యాకల్టీకి కూడా, అమ్మో స్టూడెంట్స్ అంతా టైంకి వస్తున్నారు, మనం లేట్గా వెళ్ళకూడదు అని.
అదే స్టూడెంట్స్ లేట్గా వస్తున్నారు అనుకో, ఆ స్టూడెంట్స్ అంటే లేట్గా వస్తారులే మనం కూడా లేట్కి వెళ్దాం అనుకుంటారు. అలా ఉంటుంది. మీ డెడికేషన్ తోటి భయపెట్టాలి, అరిచి కాదు, ఓకేనా? సో అది మీ ఓవరాల్గా. మీరు ఇప్పుడు ఏం చేస్తారండి అంటే ఈ సిలబస్ రాసుకోవాలి, మీ నోట్బుక్స్లో సిలబస్ రాసుకోవాలి. సిఎంఏ వాళ్ళకి సార్, సిఎంఏ వాళ్ళకి సిలబస్ అనేది ఇదిగో 8 వరకు, ఇంతవరకు ఉంది మీకు సిలబస్. ఈ 3 చాప్టర్స్ సిఎంఏ ఫౌండేషన్లో ఓన్లీ సిఏ, ఇది ఓన్లీ ఇది ఫస్ట్ 8 చాప్టర్స్ సిఏ అండ్ సిఎంఏ. ఇన్వెంటరీస్ కూడా లేదు సిఏ వాళ్ళకి, ఇది సారీ సిఎంఏ వాళ్ళకి లేదు, ఓన్లీ సిఏ. సిఎంఏ వాళ్ళకి లేదు ఇన్వెంటరీ, అంతే డిఫరెన్స్. ఈ టాపిక్స్ మీరు సిఎంఏ వాళ్ళు వినాల్సిన అవసరం లేదు, సిఏ వాళ్ళు మాత్రమే వింటారు. రిమైనింగ్ అన్నీ చూస్తే మీరు బేసిక్స్, ఫైనల్ అకౌంట్స్, ఎన్పిఓ అంతే ఉండేది, ఓకేనా? సో అది రాసుకోండి, ఇంతవరకు ఫాస్ట్గా నోట్ చేసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. 5:30 అయిపోయింది. నోట్స్లో ఉండాలి. మీరు రేపు వచ్చేటప్పుడు అందరూ కూడా రూల్ నోట్బుక్, పెన్ను అండ్ క్యాలిక్యులేటర్ మీ దగ్గర ఉండాలి, కంపల్సరీగా ఉండాలి. ఆ 3 అరేంజ్ చేసుకో, అప్పుడు మీరు ఖచ్చితంగా అకౌంట్స్లో మంచి మార్క్స్. నా టార్గెట్ అనేది అకౌంట్స్లో పాస్ అవ్వటం కాదు, జస్ట్ పాస్ అయింది అందరూ అవుతారు. నా టార్గెట్ అకౌంట్స్లో మినిమం 70+ ఉండే విధంగా మనం నేర్చుకుంటాం. మీకు నేను ఎంత కావాలంటే ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చెప్తా, ఎంత సబ్జెక్ట్ కావాలంటే అంత సబ్జెక్ట్ చెప్తా. బట్ దాన్ని ఎంతవరకు యూజ్ చేసుకుంటున్నాము అనేది మీ దగ్గర ఉంటుంది, ఓకేనా? సో అది ఓకేనమ్మా. సో టుమారో వి స్టార్ట్ విత్ అకౌంట్స్ బేసిక్స్. అకౌంట్స్ బేసిక్స్ చెప్పుకుంటాం. రేపటి నుంచి అకౌంట్స్ సబ్జెక్ట్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇంకా మీరు వచ్చేసేయాలి, ఆఫ్లైన్కి వచ్చేసేయాలి. ఎవరో కూడా ఇంకా ఎంతకాలం డిలే చేస్తే ఎంతకాలం ఉంటాం ఇంట్లో? బోరు కొట్టట్లా మీకు? నాకు 2 రోజులు ఉంటే బోరు కొడతామా ఇంట్లో ఖాళీగా? ఎగ్జామ్స్ అయిపోయినాయి, రిజల్ట్స్ వచ్చాయి, +2 ఎగ్జామ్స్ అయిపోయినాయి, రిజల్ట్స్ వచ్చాయి, పాస్ అయ్యాం, చక్కగా ఎంజాయ్ చేసాం ఇంతకాలం. ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి లైఫ్ని. డిలే చేసుకోకూడదు. డిలే చేసుకుంటే ఎలాగా? డిలే చేస్తే ఇంకక్కడ ఆగిపోతాం మనం. ఇంకొచ్చేసేయాలి, మండే కల్లా అందరూ ఉండాలి, క్లాస్లో కూర్చోవాలి అందరూ కూడా, ఓకేనా? సో టుమారో వి స్టార్ట్ విత్ అవర్ అకౌంట్స్ సబ్జెక్ట్. అకౌంట్ సబ్జెక్ట్ స్టార్ట్ అయిందంటే స్లోగా స్పీడప్ చేస్తాం. మీరు బాగా హ్యాబిచ్యూట్ అయ్యే కొద్దీ స్పీడప్ చేస్తూ ఉంటాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. రాసుకున్నారా? లేదంటే స్క్రీన్ షాట్ అయినా తీసుకొని మీ నోట్స్ లేకపోతే నోట్స్ పెట్టేసి నోట్స్లో రాసుకోవాలి. ఇదంతా కూడా ఇండెక్స్. మీకు ఇంకా పీపీటీ ఈరోజే, ఇంక అకౌంట్స్లో పీపీటీ ఉండదు, అయిపోయింది. అకౌంట్స్లో పీపీటీస్ వేయను నేను, అన్ని నోట్స్ క్లాస్లో రాస్తాను అండ్ మెటీరియల్స్ డిస్ప్లే చేస్తా, మెటీరియల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, అంతేగాని పీపీటీస్ ఉండవు ఇంకా అకౌంట్స్లో. థియరీ పేపర్స్లోనే పీపీటీస్ ఉంటాయి, ప్రాబ్లమాటిక్లో కాదు. ప్రాబ్లమాటిక్లో క్లాస్లో మేము చేస్తేనే మీకు అర్థమవుతుంది, డిస్ప్లే చేస్తే అర్థం కాదు, పీపీటీస్ చేస్తే అర్థం కాదు. అది దానికి నేను వ్యతిరేకం. ఓన్లీ థియరీ ఏమైనా టాపిక్ చెప్పేటప్పుడు పీపీటీస్ ఓకే, కానీ ప్రాబ్లమాటిక్ను కూడా పీపీటీలో వేశారు అని అంటే అక్కడ ఇంకా టైం వేస్ట్. ఓకేనమ్మా, ఫర్ టుడే గుడ్ నైట్ ఎవ్రీవన్, విల్ మీట్ టుమారో. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Sir, if we start preparing from now, when we will write CMA intermediate group 1 and group 2 exams. ఇందాక చెప్పాను కదమ్మా, CMA ఇంటర్ మీరు ఎప్పుడు రాస్తారు? CMA ఇంటర్ ఎప్పుడు రాస్తారు చూడండి. ఫౌండేషన్ ఏమో డిసెంబర్ 2025లో రాస్తే, CMA ఇంటర్ గ్రూప్ 1 జూన్ 2026లో రాస్తారు. గ్రూప్ 2 డిసెంబర్ 2026లో రాసేస్తారు. అంటే ఇక్కడ నుంచి 1 ఇయర్కి CMA ఇంటర్ గ్రూప్ 1 రాస్తారు. CMA ఫౌండేషన్ పాస్ అయిన దగ్గర నుంచి 5 months టైం ఉంటుంది. దట్ ఈస్ అవర్ స్పెషాలిటీ.
మిగతా కోచింగ్ సెంటర్స్కి మనకి స్పెషాలిటీ ఏంటంటే అంటే సిఎంఏని మేము డివైడ్ చేస్తాం. సిఎం చేయం కానీ సిఎంఏని డివైడ్ చేస్తాం. డివైడ్ చేసి మిమ్మల్ని వితిన్ 5 monthsలో గ్రూప్ 1 రాపించేసి ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు పిల్లలు. మననే ఫౌండేషన్ పాస్ అయ్యారు. ఇప్పుడు జూన్లో వాళ్ళు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు. కోచింగ్ అయిపోయి ప్రిపేర్ అవుతున్నారు అందరూ. వాళ్ళు జూన్లో ఎగ్జామ్స్ రాస్తారు. అది మీకు అడ్వాంటేజ్ ఉంది సిఎంఏలో. సిఏలో లేదు. అది రిజిస్ట్రేషన్ దగ్గర డిఫరెన్స్ వస్తుంది. కానీ సిఎంఏలో ఉంది, సిఎంఏలో లేదు. ఇఫ్ ఈ డైరెక్ట్లీ రైట్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ డిసెంబర్లో రాసేయచ్చమ్మా. డిసెంబర్లో రాసేయచ్చు మీరు. డిసెంబర్లో ఒక గ్రూప్ రాదురు కానీ గ్రూప్ 1 రాసేద్దరు కానీ. ఇప్పుడు బేసిక్స్ వినండి. ఫౌండేషన్ వినకుండా మీరు డైరెక్ట్ ఎంట్రీ అయితే ఫౌండేషన్ వినకుండా మాత్రం ఇంటర్కి వెళ్ళొద్దు. వెళ్తే కోర్స్ వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఫౌండేషన్ పూర్తిగా వినేసి క్లాసెస్ విని వెంటనే సీఎం ఇంటర్ స్టార్ట్ అవుతుంది. వెళ్ళి సీఎం ఇంటర్లో కూర్చోండి. సీఎం ఇంటర్ బ్యాచ్కి జాయిన్ అయిపోండి. బట్ ఫౌండేషన్ మాత్రం వినండి. లేదంటే మాత్రం మీరు ఇంటర్ మీకు వెళ్తూ ఉంటాయి, ఫీజులు తిరుగుతూ ఉంటాయి, బ్రెయిన్లో అంతా వెళ్తూ ఉంటుంటాయి. ఏమర్థం. నెక్స్ట్ ఓకేనా? ఒక 2 minutes వెయిట్ చేస్తా. మీకోసం డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. డౌట్స్ ఏమి లేకపోతే ఎగ్జిట్ అవ్వచ్చు. ఇది మీ సిలబస్ రాసుకుంటే రాసుకో, లేదంటే స్క్రీన్ షాట్ అయింది. ఎగ్జాక్ట్ డ్యూరేషన్ 2.5 years. ఫౌండేషన్ నుంచి అయితే, ఇంటర్ నుంచి అయితే, డైరెక్ట్ ఎంట్రీ అయితే 2 years అంతే. సేమ్ ఇయర్లో ఏమన్నా ఎవ్రీ 6 months ఎగ్జామ్స్ ఉంటాయి కదా. డిసెంబర్లో రాసి వెంటనే జూన్లో రాసుకుంటాం. ఎవ్రీ 2 ఎగ్జామ్స్ ఉంటాయి. జూను డిసెంబర్. ఫస్ట్ డిసెంబర్ వస్తుంది కాబట్టి డిసెంబర్ రాస్తాం, తర్వాత జూన్లో రాస్తాం. ఓకేనా? సరేనమ్మా, థ్యాంక్ యూ. సో టుమారో నుంచి మన అకౌంట్స్ పర్ఫెక్ట్గా స్టార్ట్ చేసుకుంటాం. బాయ్ అమ్మా ఎవ్రీవన్, బాయ్, గుడ్ నైట్.